వికసిత్ భారత్ కు జై కొట్టిన ఢిల్లీ ప్రజలు, ఆ పార్టీని చీపురుతో సహా ఓట్ చేసిన ఢిల్లీ ఓటర్లు, తెలంగాణ కర్ణాటక కాంగ్రెస్ పాలనను చూసి చీకొట్టిన ఢిల్లీ మేధావులు. పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు, ఢిల్లీ అయినా గల్లీ అయినా బీజేపీతోనే మనమంతా, మన నరేంద్ర మోడీతోనే మేమంతా అని చాటిన ప్రజలకు కృతజ్ఞతలు. ఈ రోజు ఢిల్లీ ఫలితాలలో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉండి ఢిల్లీ పీఠం కైవసం చేసుకున్న సందర్భంగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణ శాఖ బీజేపీ శ్రేణులు స్థానిక ప్రజలకు మిఠాయిలు పంచుతూ బాణసంచా కాల్చి ఢిల్లీ విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న కాళీప్రసాదరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శాసనసభలో మీ సమస్యల గురించి ప్రశ్నించేది బీజేపీ ఒక్కటే అని కాళీప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గం పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అక్కడికి కూడా జై 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 మాతా. పోలీసు వాళ్ళు పెడితే రాలే. పూరిని చూడు, పది చేతుల కత్తిని చూడు, పది చేతుల పగపగ మండే పూరిని చూడు. బీజేపీ జిందాబాద్ 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 జిందాబాద్. నమస్కారం. ఈరోజు పరకాల పట్టణం లోపల ఎలక్షన్ ర్యాలీ లాగా విజయోత్సవ ర్యాలీ జరుపుతున్నాం. దీని అందరికీ కారణం మీ అందరికీ తెలుసు. 3 రోజుల క్రితం జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో రిజల్ట్స్ ఈరోజు వచ్చినాయి. గత 27 సంవత్సరాలుగా ఢిల్లీలో బీజేపీ మా గవర్నమెంట్ రాలేదు. కానీ ఈ రోజు జరిగిన ఎన్నికల రిజల్ట్స్ లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన విజయం సాధించి ఢిల్లీ గద్దెపై బీజేపీ జెండా ఎగిరింది. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ, అక్కడ బీజేపీ లేదని మాకు కొంచెం బాధ ఉండే. దేశమంతా కాషాయమైనా కూడా మా ఢిల్లీ రాలేకపోయిన ఉండే. ఎందుకంటే కేజ్రీవాల్ అనే వ్యక్తి అబద్దాలు పదే చెప్తూ తాను అవినీతికి చేయనని, నీతిమంత పరిపాలనకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి జనాలను మోసగించుంటూ జనాలు పాపం నమ్మిళ్ళు. గత 12 ఏళ్లుగా కేజ్రీవాల్ నాయకత్వంలో కూడా ఢిల్లీ అభివృద్ధి నోచుకోలేదు. రోడ్లు కానీ, నీరు కానీ, కరెంటు కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. ప్రజలకు అర్థమైంది, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఢిల్లీ బాగుపడుతుంది. దేశం పెద్దది, మోడీ గారు, అమిత్ షా గారు దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఢిల్లీ మాత్రం అభివృద్ధి నోచుకుంటలేదని ప్రజలు గుర్తించి నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ పార్టీని ఢిల్లీ గద్దెపైకెక్కిన ఢిల్లీ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత ఎప్పుడు చెప్పింది, ఈ దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలి. పార్లమెంట్ ఎలక్షన్లు చూశారు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా బీజేపీ విజయమే, అపజయం అంటూ లేదు. పాపం నేను ఏదో చేస్తా, రాజ్యాంగాన్ని మారుస్తానమని, కులగానం చేస్తామని రాహుల్ గాంధీ ప్రగల్భాలు పలుకుతూ దేశమంతా జోడో యాత్ర చేసింది కదా. పాపం రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే వారికి ఢిల్లీలో వచ్చినది పెద్ద గాడిద గుడ్డు. 14, 18, 25లో కూడా వారికి వచ్చింది పెద్ద గాడిద గుడ్డు. ప్రజలందరూ కాంగ్రెస్ కు గాడిద గుడ్డునిచ్చి మీరు కాంగ్రెస్ రాజకీయం చేయొద్దు, మీరు ఇంట్లో ఉండాలని ప్రజలు చెంపై మీద చెల్లుమనిపించిన ప్రజా తీర్పు. దయచేసి రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు కొన్ని అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించగలిగారు. తాత్కాలికంగా ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 14 నెలలకే 10 ఏళ్ల అప్రతిష్ట మూట కట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏ ఎన్నికలైనా కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు అనుకోండి, ఎమ్మెల్సీ ఎన్నికలు అనుకోండి, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు అనుకోండి, వచ్చేది గెలిచేది బీజేపీ పార్టీ. ప్రజలందరూ తెలుస్తున్న ఈరోజు జనసమూహం మా కార్యకర్తలు చూస్తుంటే ఎప్పుడు ఎలక్షన్ అయితే రాష్ట్రంలో అప్పుడు బీజేపీ గద్దెకి ఎక్కాలనుకుంటున్నారు. ఈ విషయంలో అందరికీ నేను నా కార్యకర్తలకు ప్రజలకు తెలియజేసిన ఈ పరకాల పట్టణం ఒకప్పుడు కాషాయానికి అడ్డ. దయచేసి మనందరం ఈ పరకాల పట్టణం రాబో మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని చిత్తు ఓడించి కాషాయ జెండాను ఎగరబెద్దామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ విజయాన్ని మనం భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేసుకోవాలి. అలాగే మనము ఇక్కడ నుంచి విశ్రమించకూడదు. మనము ఈ రాష్ట్రంలో అధికారం రావాలి. అప్పుడే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా కేసీఆర్ రెండుకో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండు. దాన్ని ఈ రేవంత్ రెడ్డి రెండుకో రాష్ట్రాన్ని దివాలా చేస్తున్నాడు. ఈ రాష్ట్రం, ఈ యువత, ఈ రైతులు, మహిళలు బాగుపడాలంటే ఒక భారతీయ జనతా పార్టీ శ్రీరామ రక్ష. దాని కొరకు ప్రజలందరూ ఎప్పుడో నిశ్చయించుకున్నారు. రానున్న కాలం బీజేపీ కాలం పరకాల గడ్డపై కూడా కాషాయ జెండా ఎగరేస్తారన్న నమ్మకంతో మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు. భారత్ మాతాకి.